పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు. 2017-18 సమయంలో నేను పార్టీలో చేరే సందర్భంలో అసలు మన భవిష్యత్ ఏంటి అని అనుకున్నప్పుడు పదవుల గురించి కాదు మేము మాట్లాడింది. ఆయన ఆ రోజు కోరింది మనం కష్టపడి ఒక అద్భుతమైన యువతరాన్ని నాయకత్వంగా మనం మార్చగలిగితే అదే చాలు మనకి ఈ ప్రయాణంలో, అంతకన్నా ఏంటనే మాట అని ఆయన అన్నారు. ఆలోచించండి ఒకసారి. ఈ రోజున పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. ఒక సంవత్సరంలోనో, ఒక 4 రోజుల్లోనో, నెల రోజుల్లోనో జరగదు. ఈరోజు జనసేన పార్టీలో 12,32,000 మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారంటే 11 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో, ఏ విధంగా ఒక ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్న ఒక విధంగా, ప్రభుత్వంలో రాగానే ఒక విధంగా లేవు మనం. అదే మన నిజాయితీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల గురించి మనం పోరాటం చేశాం, రోడ్లపైన ఉన్న దుస్థితి గురించి పోరాటం చేశాం. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం ఎందుకు చేశాం? ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మనం ఆ రోజు మాట్లాడాం. ప్రభుత్వంలో రాగానే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పంచాయతీరాజ్ శాఖలో 3,300 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారో మీరు చూశారు. గిరిజన ప్రాంతాల్లో ఎవరు వెళ్ళని ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించి ఒక ధైర్యాన్ని నింపారు. మత్స్యకారుల సోదరుల కోసం గతంలో మనం చేసిన కార్యక్రమం ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేయాలి. కాకినాడ నుంచి నర్సాపురం వరకు మత్స్యకార భరోసా యాత్ర అనే నామకరణంతో అందరం కూడా నడిచి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఆ రోజు జియో నంబర్ 217ని మనం వ్యతిరేకించాం. అధికారం కోల్పోయిన 2019లో అసలు మనకి భవిష్యత్తు ఉందా అని ప్రశ్నించిన రోజుల్లో 6 నెలల్లోనే మనం భవన నిర్మాణ కార్మికుల కోసం మనం వాళ్ళకి బలం ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో కానీ లక్షల్లో జనం వచ్చి ఆ రోజు ఆయనకి అండగా నిలబడ్డారు. ఆ కార్యక్రమం ద్వారా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు అందించారు. జన సైనికులు పిలిపించారు. భవన నిర్మాణ కార్మికులు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, వాళ్ళకి మీరందరూ కూడా కలిసికట్టుగా ప్రతిరోజు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయండి ఒక 3 రోజుల వరకు. అంటే మన జన సైనికులు 3 రోజులు కాదు కదా, 5 రోజులు, వారం రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన కార్యక్రమం చేశాం. కోవిడ్ సందర్భాల్లో మనం చేసిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఈ విషయాలు ఎందుకు గుర్తు చేయాలంటే ఈ ప్రస్థానం సామాన్యమైన ప్రస్థానం కాదు. ప్రతి సందర్భంలో, ప్రతి అడుగులో కూడా అనుమానాలు, అవమానాలు ఎదుర్కొంటూ ఒక పట్టుదలతోటి ప్రజల కోసమే మనం వచ్చాం, రాష్ట్రం కోసమే మనం వచ్చాం, దేశం కోసం మనం పనిచేద్దాం అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు మనం నడిపించారు. రైతుల కోసం మండపేటలోనూ, కాకినాడలోనూ ఆ రోజు దీక్షలు చేశాం. ప్రభుత్వానికి అందించిన ధాన్యం ఎప్పుడైతే వాళ్ళ